సార్ మా చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, లేదంటే ముళ్ళు గుచ్చుకున్నా ఏదైనా కుచ్చుకున్నప్పుడు వెంటనే జిల్లేడు పాలు తీసుకొని వచ్చి పెట్టేసేవాళ్ళు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది ముళ్ళు కూడా ఆటోమేటిక్ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అయితే అది వచ్చేస్తూ ఉంటది పైకి, అదంతా కథ వచ్చేయడం ఇట్లా అంటే చాలా వచ్చేస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్ అసలు జిల్లేడు అనేది. చాలా జిల్లేడులో చాలా పవర్ ఉంటుందమ్మా. అందులో తెల్ల జిల్లేడమ్మా ఇప్పుడు మనం ఉన్నది. ఇది జిల్లేడులో మళ్ళీ పసుపచ్చ ఉంటాయి, లైట్ గా, అంటే పసుపచ్చ అంటే పూర్తిగా కాదు, ఈ ప్యూర్ వైట్ అమ్మా. పింక్ కలర్ ఉంటాయి, ఒక 3-4 రకాలు ఉంటాయమ్మా జిల్లేడులో. అందులో ఈ తెల్లది బాగా వాడతారమ్మా. ఇది శివుడికి కూడా ప్రీతిపాత్రమైంది అంటారు. నల్ల ఉమ్మెత్తోటి తెల్ల జిల్లేడు ఒకటి. సోమవారం రోజున ఈ 108 పువ్వులెన్నో తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తారు చాలా మంది. శివుడికి కూడా ప్రీతిపాత్రం అయిందమ్మా. వినాయక చవితి రోజు కూడా ఈ జిల్లేడు మాలగా కుట్టి వినాయకుడికి వేస్తారు. శివుడికి ప్రీతిపాత్రం అయింది అంటే ఏంటమ్మా దాని అర్థం? శివుడు ఎవరు? గరళకంఠుడు అంటే విషాన్ని గొంతుకులో దాచుకున్నవాడు. అలాగే పాముల్ని ఆయన హారాలుగా పెట్టుకున్నవాడు, అంటే విషాన్ని కూడా కంట్రోల్ చేయగలడు. అదే లక్షణం దీనికి ఉందమ్మా. దీని యొక్క వేరుని పుష్యమి ఆదివారం నాడు కనుక మీరు తీసి ఆ వేరు పైన తాటం తీసి నీడన ఆరబెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే, ఆ వేరు యొక్క తాట గంధం తీసి పెడితే అమ్మా, కందిరీగా, తేనెటీగ, తేలు, జెర్రి ఇటువంటి ఏవి కుట్టినా సరే అక్కడ గంధం రాస్తే ఆ విషం దిగిపోతుందమ్మా. అదేవిధంగా దీని ఆకుని కింద ఒక తెల్లని పొర ఉంటుందమ్మా. ఇగో పాంతి వస్తుంది చూసారా, పౌడర్ లాగా వస్తుంది. అవును, ఈ పాలు కారకుండా ఈ పౌడర్ మట్టికి ఇలా పాంతి వస్తుందమ్మా నలిపితే. దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలమ్మా. తీసుకుని దీన్ని బెల్లంతో కలిపి వండ చేసి మింగించాలి. వాంతి అవుతుందమ్మా, వామిటింగ్ అవుతుంది. అదే విధంగా తేలు, అదే పాము కరిచిన వాళ్ళకి పంచదార పెడతారు. పెడితే స్వీట్నెస్ తెలియదు కొంతమందికి. తెలియలేదు అంటే తలలోకి కూడా విషం ఎక్కిపోయినట్టమ్మా. అది బండగుర్తి ఇంకా. అదే విధంగా పాము కరిచినప్పుడు ఇలా పామితే వెంట్రుకలు ఊడిపోకూడదమ్మా. ఆ రెండు కనుక జరిగితే ఆ మనిషి బతకడు అని అర్థం. విషం శరీరంలోకి వెళ్ళిపోయింది, చర్మంలోకి వెళ్ళిపోయింది, వెంట్రుకల యొక్క మూలాల్లోకి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది అని లెక్కమ్మా. అప్పుడు కూడా దీన్ని ఇలా పామి దాన్ని ఇంత ఉండ తీసుకుని అంతే ఉండ బెల్లం కలిపి మింగితే వాంతులు అవుతాయమ్మా. అతనికి మధ్య మధ్యన పంచదార పెడితే ఆ తీపి తెలిసేదాకా ఈ ఉండలు మింగించాలి 2 గంటలకు ఒకసారి. మింగిస్తే అప్పుడు అతనికి తీపి తెలిసింది అనుకోండి, విషం దిగిపోయినట్లు లెక్క. అప్పుడు ఇంక ఇది ఇవ్వకూడదు, ఇస్తే ఎక్కువ వాంతులు అయిపోతాయమ్మా. అప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన చెడు వస్తుంది. కాబట్టి దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలమ్మా. అంటే స్వీట్ తినిపించినప్పుడు ఆ షుగర్ టేస్ట్ తెలిస్తే విషం దిగిపోయినట్టు. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే తినిపించడం మానేయాలి. ఇది ఇరిసేటప్పుడు కూడా దీని నుంచి పాలు వస్తాయమ్మా. ఈ పాలు కనుక కంటిలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది. అందుకు దీన్ని తవ్వేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ, మేకలు చూసారా జిల్లేడాకు తింటాం ఎప్పుడైనా? తినలేదు. చాలా చిత్రంగా తింటాయి, చాలా చిత్రంగా తింటాయి. ఇలా పట్టుకుని ఇలా తెంపుతుంది మేక. సో ఇప్పుడు ఇక్కడ దీనికి పాలు అంతా ఎన్ని పాలు వస్తున్నాయి చూడండి. లేవు, సో ఇక్కడ వస్తున్నాయి. ఇలా తెంపుతుందమ్మా పైకి. సో పాలని అక్కడే ఉండిపోతాయి. అది పైకి వెళ్ళి కింద పడటం వల్ల ఈ ఆకు ఇలా ఈ యాక్షన్ రావడం వల్ల అలా కింద పడిపోతుంది, దాని మీద పడదు. మీరు అబ్జర్వ్ చేయండి, మేక జిల్లేడు చెట్టు తిన్నప్పుడు ఇలా పట్టుకుని ఇలా పైకి తెంపుతుంది. మళ్ళీ రేపొద్దున ఈ ఆకుని మళ్ళీ అక్కడ పట్టుకుని తెంపుతుంది. ఈ ఆకు అంతా ఒక రోజు తింది, మళ్ళీ కొరికితే మీద పాలు పడతాయని ఇక్కడ కొరుకుతుంది. అలాగే మనం ప్రకృతిలో ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రకృతి నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చమ్మా. అందుకు మీకు ఒక ఉదాహరణగా మేక ఎలా తింటుందని చెప్తున్నా. అదేవిధంగా ఈ పువ్వులు ఉన్నాయి కదమ్మా, ఈ పువ్వుల్ని కోసుకోవాలి. కోసుకుని వీటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలమ్మా. లేదు కలవంలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇది ఎంత అయితే తూకం ఉందో అంతే తూకంతో మీరు మిరియాల పొడిని కలుపుకొని బాగా నూరి దీన్ని మాత్ర కట్టుకోవాలమ్మా. ఇది దగ్గుల మీద, సైనస్ మీద, నాజల్ ఎలర్జీల మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా. బఠానీ సైజు మాత్ర కట్టుకోవాలి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే నాజల్ ఎలర్జీల మీద ఒక మిరకిల్ మెడిసిన్ అమ్మ ఇది. అదేవిధంగా ఈ మొగ్గలు ఉన్నాయి చూడండి, దీనికి పువ్వు కాదు ఇది మొగ్గ. ఈ మొగ్గను తీసుకోండి, ఇక్కడ ఇలాంటి ఇది ఎడుతుందమ్మా పక్కకి. ఇగో దీని లోపల ఒక ఇది ఎడదీస్తే ఇడిసేస్తుంది కదమ్మా, దీని లోపల ఒక లవంగ మొగ్గ పెట్టాలమ్మా. ప్రతి పువ్వుకి ఒక లవంగ మొగ్గ.
పెట్టి దీన్ని ఇవన్నీ కలిపి ఒక కుండలో పెట్టి వారం రోజులు వదిలేయాలమ్మా. ఓకే. వారం రోజుల తర్వాత అవన్నీ తీసుకుని నూరి సేమ్ అంతే మాత్ర కట్టుకుని ఇచ్చినా కూడా అదే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. నాజల్ ఎలర్జీలు కానీ మామూలు ఎలర్జీస్ వల్ల ఇంకెప్పుడు ముక్కులు కారుతూ ఉంటాం, లేకపోతే తుమ్ములు వస్తాం, దగ్గులు రావడం, గొంతుకు నొస, అన్ని రకాలు, ఈవెన్ సైనస్ మీద కూడా కొంత పని చేస్తుందమ్మా ఇది. ఓకే. అదే మాత్ర. అందుకు ఈ మొగ్గని అలా వాడుకోవచ్చమ్మా, పువ్వుని ఒకలాగా వాడుకోవచ్చు. పువ్వు అయితే మిరియాలు, మొగ్గ అయితే లవంగం. అదే విధంగా దీని ఆకుల్ని మాడిచి ఆ మసి ఆవాలు కలిపి తీసుకుంటే లివర్ కూడా ఆకలి పెరిగి ఫ్యాటీ లివర్ కూడా తగ్గడానికి ఈ జిల్లేడు ఆకు అనేది పనిచేస్తుంది. ఓకే. సో జిల్లేడు పాలు దేనికన్నా యూజ్ చేస్తారా? జిల్లేడు పాలు ఆకలి పెరుగుతుంది కానమ్మా, ఇది నోరు పుండాడుతుంది. ఓకే. అందుకు పాలు వాడకూడదమ్మా. పాలు ఏంటంటే ఇంటెస్టైన్స్లోకి వెళ్తే అల్సర్స్ ఉంటే ప్రమాదం అనమాట. అందుకు జిల్లేడు పాలు కంటిలో పడకూడదు, మనం తినకూడదు. సో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. పాలు కాకుండా మీకు పువ్వు, మొగ్గ, ఆకు, వేరు అన్నీ ఉపయోగపడతాయి. అదేవిధంగా మానుపసుపు, జిల్లేడు వేరు, గోరోజనం అని ఉందమ్మా. ఆవు యొక్క గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్, అది తులం 1,50,000 50,000 నుంచి 1,50,000 తులం. ఓకే. ఈ మూడు కలిపి కనుక మనం ఒక చిన్న కణికల కింద చేసుకుని ఆ కణికలతోటి కనుక మీరు బొట్టు పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ మీ మీద కోప్పడరు. ఓకే. మెయిన్ నరదృష్టి లాంటి అంటూ ఉంటారు కదా, అలాంటివి ఉండవు. ఏముండవమ్మా, నరదృష్టి ఉండదు, ఎవరు మీరు చెప్పిన దానికి ఎదురు చెప్పరు. అద్భుతమైన శక్తి ఉందమ్మా అది. నేను ఎన్నోసార్లు దాన్ని ఇక్కడ లోకల్ పీపుల్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే భార్యాభర్తలు దెబ్బలాడుకోవటం, ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఇద్దరు బొట్టు పెట్టుకుంటే ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు మాట్లాడు కలిసి అమ్మ వాళ్ళిద్దరూ మళ్ళీ కాపురం చేసుకుని హ్యాపీగా కలిసిపోయినాయి కూడా ఉన్నాయి. సో అంత మహత్యం గలదు, అంత మహత్యం గలది జిల్లేడు వేరు. ఓన్లీ పుష్యమే ఆదివారం చేసినప్పుడే పనిచేస్తున్నాము. ఎందుకు సార్ పర్టికులర్ గా మీరు ఒక్క డేట్ అంటే పుష్యమి అదే రోజు మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు చాలా వీడియోస్ లో, మనం ఏదైనా మంచి ఔషధ గుణాలు రావాలంటే పర్టికులర్ గా ఆ రోజున మాత్రమే మనం వాటిని కలెక్ట్ చేయాలి అనేసి అంటున్నారు. ఎందుకు సార్ అలా? అంటే మన యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏ అయితే ఉన్నాయో, కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ప్రభావం ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని 100% మూలికా లక్షణాలు అనేవి 100% ఉంటాయమ్మా రోజు. అందుకోసమే ఆదివారం పుష్యమే నక్షత్రం అని చెప్పిందమ్మా. ఎందుకంటే అంత ఎక్కడో ఉన్న గ్రహాలు ఇంత ప్రభావం ఉందా అని మీరు అడగొచ్చు. సముద్రాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, సముద్రానికి ఎబ్ అండ్ టై అంటారమ్మా, పాటు అంటారు. 6 గంటల ముందరకు వస్తుంది, 6 గంటల వెనక్కి వెళ్తుందమ్మా. మళ్ళీ అదే విధంగా రాత్రి మళ్ళీ 6 గంటల ముందరకు వచ్చి 6 గంటల వెనక్కి వెళ్తుంది. అది చంద్రుడి యొక్క చంద్రోదయము, చంద్రుడి యొక్క అస్తమయం, చంద్రుని యొక్క ఏదైతే చంద్రుడు తిరుగుతూ ఉన్నాడో ఆ ప్రభావం అనేది సముద్రం మీద అద్భుతంగా పడుతుందమ్మా. రాత్రులు చంద్రుడి యొక్కది, పగలు సూర్యుడిది. అందుచేత అంత మహాసముద్రం, భూమి మీద 70% నీళ్ళే సముద్రమే అంటారు, 75. అటువంటి సముద్రాన్నే ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ముందరకి వెనక్కి నడిపినప్పుడు మనం ఎంతమ్మా, అంతే ఈ చెట్లు ఎంత. అందుకు వాటి ప్రభావం అనేది వృక్షాల మీద, చెట్ల మీద పడుతుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని అవి తీసుకున్న రోజునే మనం వాటిని తీసుకుంటే అప్పుడు ప్రభావం అనేది మనకి అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదే విధంగా సూర్యుని యొక్క వృక్షాలు, చంద్రుని యొక్క వృక్షాలు కూడా ఉంటాయి. అలా డిఫరెంట్ ఉంటాయి. సూర్యశక్తిని తీసుకునే వృక్షాలు కొన్ని ఉంటాయి, చంద్రశక్తిని తీసుకునే వృక్షాలు ఉంటాయమ్మా. అదే విధంగా వృక్షంలో ఉన్న బలాన్ని సూర్యుడు తీసేసుకుని ఉంటాయి, కొన్ని చంద్రుడు తీసేసుకుని ఉంటాయి. అందుకే ఏంటంటే ఆ చంద్రుని యొక్క వృక్షాలని సూర్యరశ్మిలో ఎండబెట్టకూడదు, దాని బలం అంతా సూర్యుడు తీసేసుకుంటాడు. సూర్యుని యొక్క వృక్షాలు చంద్రుని రాత్రిపూట పెడితే చంద్రుడు తీసేసుకుంటాడు. ఇది ఒక మిరకిల్ సైన్స్ అమ్మాయి, ఒక అద్భుతం అమ్మాయి. అందుకని అది చదవటం మొదలెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చదవటం మొదలు పెడితే ఇంకా దాన్ని వదలలేరమ్మా. ఈ ఆయుర్వేదం అనేదాన్ని అంత అద్భుతమైన శాస్త్రం ఈ ఆయుర్వేద శాస్త్రం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.